ఉత్సహించి నే స్తుతించెదను. ఈ దినమే నీ శుభదినం, ఉత్సహించి నే పాడెదను. ఈ దినమే నీ. అపోస్తలుడైన పౌలు మాత్రం ఏమంటున్నాడు? మీరు ప్రభువునందే ఆనందించండి, మీరు ప్రభువునందే సంతోషించండి, బికాస్ ఇట్ ఈస్ సేఫ్ ఫర్ యూ. ఐ టెల్ యూ అ గుడ్ థింగ్, వండర్ఫుల్ థింగ్, ఇట్ ఈస్ సేఫ్. మన జీవితంలో మనం క్షేమంగా ఉండాలా, మన దేవుని అందే మనం ఆనందించడం చేయాలి. ఈ ఆనందించడం అన్న దాంట్లోనే ఏముంది చెప్పండి? ఇట్ ఈస్ సంథింగ్ వాట్ వీ డూ, వీ హ్యావ్ టు డూ. గాడ్ హ్యాస్ గివెన్ అస్ జాయ్ and where we need to rejoice with it. దేవుడు ఆనందాన్ని ఇచ్చాడు, ఆనందించడం అన్నది నీ వశము. ఆనందాన్ని ఇచ్చాడు దేవుడు, ఆనందిస్తావో లేదో నీ ఇష్టం, కానీ దేవుడు ఆనందించమంటూ ఉన్నాడు. అంటే అర్థం ఏంటి? అపోస్తలుడైన పౌలు అంటూ ఉన్నాడు, ఎల్లప్పుడూ ప్రభువునందే ఆనందించు. దేవుని వాక్యం సెలవిస్తుంది, రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్. రిజాయిస్ is what you have to do. It is not what God has to do. It is you, a partaker. ఆనందించడం అన్నది నీ వంతు. ఆనందం అన్నది మనకు ఎప్పుడో ఇవ్వబడింది. ఆనందం అన్నది మన చుట్టూ ఉన్న వాటిని బట్టి మనలొచ్చి గట్టిగా తాకి మనల్ని పులకరింప చేసేది కాదు. ఆనందం అనేది మన లోపల నుండి బయటకు వచ్చేదే ఆనందం. ఈ లోపల ఉన్న ఆనందము అసలు ఉంది అని, దేవుడు నాకు ఒక ఆనందాన్ని ఇచ్చాడు అని, ఆనందం నాలో ఉంది అని దాన్ని గుర్తెరిగి ఆనందించడమే మన పని. మనం ఆనందించడానికి పెద్దగా కారణాలు ఏం అవసరం లేదు. పొద్దున్నే లేచినానా, ఏం వింటానో, ఏం గుడ్ న్యూస్ వస్తుంది, ఏమేమి వస్తుంది, అవసరం లేదు. యూట్యూబ్లో చూసి అక్కడ ఇక్కడ చూసి, కొంతమంది వాట్సాప్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు, కొంతమంది ఇంకొన్నిటిని బట్టి వెయిట్ చేస్తూ ఉంటారు. ఏదైనా కావచ్చు, ఎనీథింగ్. యోర్ జాయ్ ఈజ్ నాట్ డిపెండెంట్ ఆన్ యువర్ సర్కమ్స్టాన్సెస్. పరిస్థితులు నిన్ను ఆనందించేలాగా చేయకూడదు. ఎందుకంటే నువ్వు ఆనందించడానికి ఆనందం నీ లోపల నుండే బయలుదేరుతుంది అన్నదే అపోస్తలుడైన పౌలు మనకు నేర్పించాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. మొదటిగా నువ్వు నేర్చుకోవాల్సింది, నువ్వు ఆనందించాలి అంటే అది నీకు జరిగే వాటిని బట్టి కలిగేది కాదు. అందుకే పౌలు అంటున్నాడు, రిజాయిస్ ఇన్ ద లార్డ్. అంటే నువ్వు ఆనందించాలి అంటే అది నీ ప్రభువును బట్టే వస్తుంది. నువ్వు ఆనందించాలా, నీ ప్రభువునందే నీకు ఆనందం ఉంది అంటే మరలా అర్థం ఏంటి? ఇన్ క్రైస్ట్ we all were born again. మన ప్రభువునందు మనము తిరిగి జన్మించాము కాబట్టి, తిరిగి జన్మించిన మనము నూతన సృష్టి అయి ఉన్నాము కాబట్టి, పాతవన్నీ గతించిపోయి క్రొత్తవైన అనేకమైన ఫలములు, బహుమానములు మనలో వచ్చేసాయి. కాబట్టి గలతీయులు 5:22 ప్రకారము ఆనందం ఫలముగా, బహుమానముగా మనం ఎప్పుడో పొందుకున్నాము. కాబట్టే పౌలు అంటున్నాడు, ప్రభువునందే ఆనందించుడి, ప్రభువునందే ఆనందించుడి. ఆనందించాలి, అయితే ప్రభువునందే ఆనందించాలి. హల్లెలూయా. ఇప్పుడు ఇంతటితో అపోస్తలుడైన పౌలు ఆపాలనుకోవట్లేదు. రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్, అగైన్ విచ్ ఈస్ వెరీ టఫ్ టు సీ. ఓకే, నాకేమి జరుగుతుందో జరగదో అన్న దాన్ని పక్కన పెట్టి ఆనందించుడి, ప్రభువునందు ఆనందించుడి అని అంటున్నాడు పౌలు. అయితే ఇంతటితో ఆపకుండా ఎల్లప్పుడూ ఆనందించుడి, ప్రభువునందే అంటున్నాడు. ఇదైతే జరగదబ్బా అని ఎవరైనా అనుకుంటూ ఉన్నారేమో. ఇది నీ కోణంలో నుండి నీవు చూస్తే అసాధ్యమే, కానీ దేవుని ద్వారా ఇది సాధ్యము. ఎందుకంటే నీ బయట నుండి వచ్చేది దానికి ఒక స్టాప్ ఉంటుందేమో. ఇది కావాలి, ఇది రావాలి, ఇది జరగాలి అని నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తే అది నీకు జరిగేది తాత్కాలికంగా ఉంటుందేమో, కొంత మాత్రమే జరుగుతుందేమో, కొంత మాత్రమే అందులో డెవలప్మెంట్ ఉంటుందేమో. అయితే దేవుడు నీకు అనుగ్రహించిన ఆనందము, నిన్ను ఆనందింప చేసేందుకు ఇవ్వబడిన ఆనందము నీ లోపలిది కాబట్టి, అనగా నీలో నది వలె అది పారేలా దేవుడు పెట్టాడు కాబట్టి, ఇది ఎప్పుడూ కూడా నీలో పారుతూనే ఉంటుంది కాబట్టి నీవు ఎల్లప్పుడూ కూడా ఆనందించగలవు. అది నీ ప్రభువునందు నిలబడి మరీ నీవు ఆనందించమని
దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి తప్పక ఎల్లప్పుడూ నీవు ఆనందించగలవు. దేవుడు ఇది జరగకపోతే మనకు ఇచ్చేవాడు కాదు. దేవుడు అంటూ ఉన్నాడు అపోస్తలుడైన పౌలు ద్వారా, రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్, రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్, which is a gettable thing, which is a possible because of our God. ఇది నెరవేర్చబడింది కాబట్టి, ఇది జరగగలిగింది కాబట్టి దేవుడు మనకి ఇచ్చాడు. ఇది ఒక విధంగా కమాండ్ అనుకుందాం. If it is a command, then we must follow it. God's word is a command to us. కొంచెం దుఃఖంగా ఉండండి, కొంచెం సిగ్గుపడండి, కొంచెం తలదించుకోండి, ఏంట్రా నువ్వు అని దేవుడు అనట్లా. ఆనందించమంటే మనకు నొప్పి ఏంటి? హే కమాన్, బీ హ్యాపీ అని దేవుడు అంటూ ఉంటే మనకు బాధ ఏంటి? అది ఎప్పుడు ఆనందంగా ఉండు అంటే ఇంకా సంతోషమే కదా. దిస్ షుడ్ బి ది యాటిట్యూడ్ ఆఫ్ అ బిలీవర్. ఇది మన వైఖరి. అండ్ యూ నీడ్ టు చూస్ టు రిజాయిస్. అగైన్ ఇక్కడ దీని ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దీన్ని తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు. అయితే అపోస్తలుడైన పౌలు దీన్ని కమాండ్ గానే మనకు ఇస్తూ ఉన్నా సరే, నీవు ఆనందించడానికి ఒక ఎంపిక చేసుకోవాలి. దేవుడైతే నిన్ను ఖచ్చితంగా నీవు ఆనందించాలి, నీవు ఆనందిస్తేనే నాకు బాగుంటుంది అంటున్నాడు. దేవుడు నిన్ను ఎల్లప్పుడూ ఆనందించమని చెప్తున్నాడు. ఆనందించేందుకు మనము దుఃఖించేందుకు ఎలాగైతే చాలామంది సెలెక్ట్ చేసుకుంటారో, నేను ఈరోజు బాధపడతా, నేను ఈరోజు ఆ పక్కకు పోయి కార్నర్లో ఉంటాను, మధ్యాహ్నం వరకు అలాగ ఉంటే నాకు బాగుంటుంది, నేను ఈరోజు ఎవరికి కనిపించను, నేను ఒక వారం రోజులు అసలు ఈ దేశానికే కనిపించకుండా ఎక్కడికైనా వెళ్తా. ఇలాగ ఒక్కొక్కళ్ళకి చాయిసెస్ ఎలా ఉంటాయో ఈ వాక్యం ద్వారా దేవుడు విశ్వాసులందరితో మాట్లాడుతున్నాడు. ఆయన అంటూ ఉన్నాడు, చూస్ టు రిజాయిస్. వి యాజ్ అ బిలీవర్స్ నీడ్ టు చూస్ టు రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్. మన ప్రభు అయిన యేసయ్యనందు ఎల్లప్పుడూ ఆనందించుటకు మనము ఎంపిక చేసుకొనేదుముగాక. ఇది మన ఎంపిక, మనం చేయాలి. మనం చేసి ప్రభువునందే ఎల్లప్పుడూ ఆనందించాలి. లోకంలో కాదు, కార్యములలో కాదు. కార్యములు మనల్ని ఆనందింప చేయొచ్చు, కానీ దాని మీద మనము ఆధారపడకూడదు. ప్రభువునందే మన ఆనందం, అతిశయం ఉండగలిగితే అవి జరిగినా జరగకపోయినా, ఉన్నా లేకపోయినా, వచ్చినా రాకపోయినా మన ఆనందము కాన్స్టెంట్గా ఉంటుంది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సో ఈ యొక్క వాక్యాన్ని చెప్తున్న అపోస్తలుడైన పౌలు ఈ వాక్యాన్ని చెప్తూ మనందరికీ ఆయన ఏమని రాస్తూ ఉన్నాడు? ఏమంటూ ఉన్నాడు అపోస్తలుడైన పౌలు? ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. అండ్ హీ డస్ నో లాట్ ఆఫ్ థింగ్స్. అపోస్తలుడైన పౌలు ఎన్నో పరిస్థితుల గుండా వెళ్ళినవాడు, ఎన్నో తెలిసినవాడు. శ్రమ అంటే ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి శ్రమ యందు ఓర్పు అని వ్రాసినవాడు. హల్లెలూయా. నిరీక్షణ కలిగి మనం ఉండాలి అని వ్రాసినవాడు. నిరీక్షణ గలవారైతే మీరు ఆనందించండి అని ఇన్ని వ్రాసినవాడు అపోస్తలుడైన పౌలు. ఎల్లప్పుడూ ప్రభువునందే ఆనందించండి. మరలా చెప్తున్నా, అదిగో మరలా సీరియస్గా మీతో చెప్తున్నా, ఆనందించండి అని అపోస్తలుడైన పౌలు అనడానికి అర్థం ఏంటి? ఎప్పుడైనా సరే మనం ఆనందించవలసిన వారమే. ఏ పరిస్థితిలో అయినా సరే మనము ప్రభువునందు ఆనందించవలసిన వారమే. మేలు జరిగితేనే, మంచి జరిగితేనే, గుడ్ జరిగితేనే ఆనందించేవారు కాదు. ఎప్పుడైనా సరే మనం ఆనందించే వారమే. కాబట్టి మరలా ఎప్పుడైనా సరే ఎల్లప్పుడూ కూడా మీరు ఆనందించండి. ఇది వస్తే అని ఎవరైనా అడగొచ్చేమో, అదొచ్చినా కూడా మీరు ఆనందించవలసిందే అని వ్రాసిన అపోస్తలుడైన పౌలు, మనందరికీ ఇచ్చిన ఈ వాక్యాన్ని ఇచ్చిన అపోస్తలుడైన పౌలు ఈ వాక్యాన్ని ఎక్కడ నుండి రాశాడు తెలుసా? జైల్లో నుండి రాశాడు. వెన్ హీ వాస్ ఇన్ జైల్ విత్ సైలస్, హీ రోట్ దిస్ స్క్రిప్చర్. సో కాబట్టి అపోస్తలుడైన పౌలు ఏమీ తెలియకుండా రాయలేదు. అపోస్తలుడైన పౌలు ఆయన ఎన్నో అనుభవిస్తూ కూడా ఆయన ఈ వాక్యాన్ని రాయడం జరిగింది. వాక్యంలో ఉంది, మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచూ నుండిరి. ఖైదీలు ఇదంతా కూడా వినుచు నుండిరి. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 25వ వచనంలో ఇది ఉంటుంది. వారు మధ్యరాత్రి సమయంలో కూడా
పౌలు శీలలు ఏం చేస్తున్నారంట? కీర్తనలు పాడతా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు, మహిమపరుస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఇదంతా ఎలా చేస్తున్నారు తెలుసా? వారు ప్రభువునందు ఆనందిస్తున్నారు కాబట్టి. దేర్ సర్కమ్స్టెన్స్ డిడ్ నాట్ టుక్ దెమ్ అవే. వారికి జరిగిన ఆ యొక్క పరిస్థితి, వారి అరెస్ట్ కావచ్చు, వారిని జైల్లో వేయడం, ఇదంతా కూడా వారిని ఏమీ చేయలేకపోయింది. ఇంత జరిగినా కూడా జైల్లో వారు దేవుణ్ణి పాటలతో, కీర్తనలతో ఆయన్ని మహిమపరుస్తూ, ఆయన రక్షణను జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వారు జైల్లో దేవుణ్ణి స్తుతిస్తున్నారు. అంటే ప్రభువునందు ఆనందిస్తూనే ఉన్నారు. అప్పుడు రాసిన వాక్యమే ఫిలిప్పీలు 4:4. అప్పుడే అపోస్తలుడైన పౌలు రాశాడు, ఆనందించుడి, ఎల్లప్పుడూ ప్రభువునందే ఆనందించుడి. మరలా చెప్తున్నా, ఆనందించండి. పౌలు గొప్ప హైట్స్ చూశాడు, అలాగే భయంకరమైన పరిస్థితులు కూడా చూశాడు. గొప్ప వాటిని తన జీవితంలో జరిగినప్పుడు పౌలు వాటిని అనుభవించాడు. భయంకరమైన శ్రమలు, హింసలు కూడా పౌలు అనుభవించాడు. సో నీకేముందిలే, నువ్వు చాలా బాగున్నావు కదా అని నన్ను చూసి ఎవరు అనుకోవడానికి లేదు. నేను ప్రభువునందు ఆనందించా. ఇదిగో ఇలా జైల్లో కూడా నేను ప్రభువునందే ఆనందిస్తున్నా. మీరు కూడా ఈ గొప్ప జీవితాన్ని జీవించండి అని అపోస్తలుడైన పౌలు మనందరి కొరకు ఈ వాక్యాన్ని విడుదల చేశాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.